హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. ఇంకా రివ్యూకి వెళ్తామా. యాత్ర 2 కథ అందరికీ తెలిసిందే అయినా 2009 ఎలక్షన్స్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్ గారిని పరిచయం చేస్తూ ఎంపీగా నిలబెడుతున్నాను అని చెప్పే సీన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. 2009 ఎలక్షన్స్ జగన్ గారు ఎంపీగా గెలవడం, తర్వాత వైఎస్ గారు మరణించడం, జగన్ గారి పరామర్శ యాత్రను అడ్డుకోవడం, జగన్ గారు కొత్త పార్టీ పెట్టి బై ఎలక్షన్స్ లో గెలవడం, జగన్ గారు అరెస్ట్ అవ్వడం, 2014 ఎలక్షన్స్ లో జగన్ గారు ప్రతిపక్షంలో ఉండడం, ఇలా చివరికి 2019 ఎలక్షన్స్ లో జగన్ గారు సీఎం అవ్వడం వరకు జగన్ గారి ప్రయాణం ఎలా సాగింది అనేదే ఈ కథ. వైఎస్ గారు క్యారెక్టర్ చేసిన మమ్ముట్టి గారు చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ లో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. జగన్ గారి క్యారెక్టర్ చేసిన జీవ గారు జగన్ గారి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ తన స్టైల్ ని అనుకరిస్తూ పర్వాలేదనిపించారు. అందరికీ తెలిసిన కథ అవడం వల్లనో ఏమో డైరెక్టర్ మహివి రాఘవ్ గారు అక్కడక్కడ స్లో నరేషన్ తో బోర్ కొట్టించారు. కానీ మమ్ముట్టి గారు జీవ గారి మధ్యలో వచ్చే సీన్స్ చాలా బాగా నీట్ గా తీశారు. ఒరిజినల్ పొలిటికల్ లీడర్స్ నేమ్స్ తో సినిమా తీసిన పార్టీ నేమ్స్ మాత్రం చేంజ్ చేశారు. ప్రోగ్రెస్ పార్టీ అని, తెలుగునాడు పార్టీ అని పొలిటికల్ డ్రామా చూపించిన కథ మొత్తం వన్ సైడ్ చేసి మిగతా లీడర్స్ ని నెగిటివ్ షేడ్ లో కనపడేలా తీశారు. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మాత్రం అందరికీ అర్థమవుతుంది. జగన్ గారు సీఎం అవ్వడం వెనుక షర్మిల గారు చేసిన క్యాంపెయినింగ్ అయితే చూపెట్టలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎక్కడ చూపెట్టలేదు. కాంట్రవర్సీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. మూవీ మొత్తం పొలిటికల్ డ్రామా అయినా బానే ఉన్నా చాలా వరకు బోర్ కొడుతుంది. పాటలు అస్సలు బాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలే బాలేదు. ఫైనల్లీ చెప్పాలంటే మూవీ వైఎస్ జగన్ గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చేస్తుంది. ఇంకా మిగతా కామన్ ఆడియన్స్ మాత్రం బోర్ కొట్టొచ్చు, కొంచెం కష్టమే. సినిమా బాగుండాలి. జై హింద్.